अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 9వ అభ్యాసం మొదలు పెట్టుకున్నాము. ఆ 9వ అలాగే తృతీయ విభక్తి ఉపయోగించి వాక్యాలు ఎలా ఉంటాయి అనేవి ఈ అభ్యాసంలో మనం చూస్తాము. నిన్న గురు శబ్దం వరకు రూపాలు ఎలా ఉంటాయో చూసాము. 8 రూపాల్లో ఈరోజు లుట్టు లకారం యొక్క రూపాలు ఎలా ఉంటాయో అవి మనం చూద్దామండి. నిన్న మనం చూసాము గురు శబ్దం యొక్క రూపం ఎలా ఉంటుందో, దానికి అనుసరించే మిగిలిన వాయు శబ్దము, తరు శబ్దము, అలాగే శత్రు శబ్దము, పశు శబ్దం, ఇవన్నీ కూడా శిశువు శబ్దము, ఇవన్నీ కూడా రూపాలు గురు శబ్దానికి సమానంగా నడుస్తాయని చెప్పి మనం చూసాము. ఈరోజు అదే క్రమంలో గమనించండి. చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది అనుకుంటాను, మీకు కనిపిస్తుందండి, రాసుకోండి. ఈరోజు లేదు మహోదయ. కనిపించండి. ఓకే, లుట్టు లకారము చూడండి. లుట్ లకారం యొక్క రూపం రాసుకోండి. లుట్ లకారః భవిష్యత్ కాలః. లుట్ లకారః భవిష్యత్ కాల. చూడండి, గమనిస్తుంది ఇక్కడ. నిన్న మనము గురుహు, శత్రుహు, తరుహు ఈ శబ్దాలలో కూడా ఈ శబ్దాల పదవ నియమానుసారంగా గురునా గురువునాం, శత్రునా శత్రునాం నత్వం వస్తుంది చెప్పి చెప్పుకున్నామట. దాని తర్వాత కంటిన్యూగా రాసుకోండి. భూధాతు. భూ అంటే భూధాతు. దాని యొక్క మీనింగ్ తెలిసే ఉన్నాడు. ఎందుకంటే భూధాతు క్రమంగా లట్లకారం యొక్క రూపం నేర్చుకుంటున్నాము. లోట్ లకారం రూపం చూసాము, లంగ్ లకారం యొక్క రూపం చూసాము, లింగ్ లకారం యొక్క రూపం పూర్తిగా చూసాము. అదే విధంగా ఇక్కడ లుట్టు లకారం యొక్క రూపం ఎలా ఉంటుందో ఇక్కడ మనం చూస్తున్నామండి. తో చూడండి, లుట్టు లకారము. లుట్టు లకారం యొక్క రూపం చూడండి. లుట్ లకారాన్ని పెట్టిన తర్వాత రాసుకోండి. అద్యతన భవిష్యత్ కాలః ఇచ్చాడా. లుట్ లకారః అద్యతన భవిష్యత్ కాలః. అక్కడికెళ్ళి భవిష్యత్ కాలం రాశాము, దానికి తోడుగా అద్యతన భవిష్యత్ కాలః రాయండి. అద్యతన భవిష్యత్ కాలం అంటే ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం అని అర్థం. అద్యతన భవిష్యత్ కాలం అంటే ఈ రోజు జరగబోయే భవిష్యత్ కాలం గురించి చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగించాలి. రేపు, ఎల్లుండి, అంతకన్నా 10 రోజుల తర్వాత కానీ 1 నెల తర్వాత కానీ చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగించండి. ఈ రోజు 12 గంటల, రాత్రి 12 గంటల వరకు, ఇప్పటి నుంచి మొదలుకొని రాత్రి 12 గంటల వరకు జరగబోయే క్రియ, చెప్పబోయే క్రియ ఏదైతే ఉందో, అంటే ఏదైనా కానీ మొత్తం జరగబోయే పని కానీ చెప్పబోయే విషయం కానీ ఏదైతే ఉందో దాన్ని జరగబోయే సందర్భంలో ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. కాబట్టి ఈ రోజు జరగబోయే విషయాన్ని ప్రస్తావించేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగించాలి. ఈరోజు జరగబోయే వాయిస్ రాలేదు. భవిష్యత్ కాలము. ఓకేనా.
మహోదయ ఈరోజు జరగబోయే ఇంకొకసారి చెప్పండి, వాయిస్ బ్రేక్ అయిపోయింది, రాలేదు. లిట్ లకార అద్యతన భవిష్యత్ కాల అని రాసుకోండి అంటున్నాను. ఈ రోజు జరగబోయే విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి. అద్యతన భవిష్యత్ కాలం, ఈ రోజు జరగబోయే విషయాన్ని చెప్పేటప్పుడు ఈ లకారాన్ని ఉపయోగిస్తాము. కానీ స్పష్టత పక్కన రాసుకోండి. ఈ ప్రథమ పురుషంలో ప్రథమ ప్రాపు అంటే భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి అలాగ వస్తుంది. నెక్స్ట్ భవిష్యసి మధ్యం పురుషంలో భవిష్యసి, స్క్రీన్ మీద నోట్స్ కనిపించట్లేదండి గురువు గారు. కనిపిస్తుందమ్మా. ఏమో రావట్లేదండి. ఇప్పుడు వచ్చిందండి. ఒక్కొక్క మాట ఇది అయితే కనిపించదు మేడం, ఒక్క 2 సెకండ్లు ఆగితే వచ్చేస్తుంది. మీకు అదేమైనా కనిపించకుంటే నేను ఇంకో ప్రయత్నం చేస్తానండి. అదే యాక్చువల్ కనిపిస్తుంది గురువు గారు. వస్తుందండి, ఇప్పుడు వచ్చింది. అవునా, కనిపిస్తుంది బాగా. చూడండి, మీకు ఇక్కడ కావాలంటే క్లారిటీగా వస్తుందా? ఇప్పుడు బాగా కనిపిస్తుందండి. ఓకే అండి, రాసుకోండి అయితే. ఈ రెండు గీతలకు మధ్యలో భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. ప్రాపు అంటే ప్రథమ పురుషం అర్థం. నెక్స్ట్ మధ్యమ పురుషంలో మాపు అంటే మధ్యమ పురుషం. భవిష్యసి, భవిష్యథః, భవిష్యథ, భవిష్యథ, భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః, భవిష్యామః, భవిష్యతి, భవిష్యతః, భవిష్యంతి. ఇది ప్రథమ పురుషంలో. మధ్యమ పురుషంలో వచ్చేసి భవిష్యసి, భవిష్యథః, భవిష్యథ. ఇవి మధ్యమ పురుషంలో. భవిష్యామి, భవిష్యావః, భవిష్యామః. ఇది ఉత్తమ పురుషంలో అండి. అంటే ఇక్కడ సహ భవిష్యతి, అతడు ఉంటాడు. చూడు, ఉంటున్నాడు అని లేదు, ఉండాలి అని చెప్పలేదు. ఉంటాడు, భవిష్యత్తు ఎప్పుడు ఉంటాడు తెలియదు, ఉంటాడు అంతే. సహ భవిష్యతి, అతడు ఉంటాడు. తౌ భవిష్యతః, వాళ్ళిద్దరూ ఉంటారు. తే భవిష్యంతి, వాళ్ళందరూ ఉంటారు. అలాగా కలుపుకోవాలి. సహ భవిష్యతి, తౌ భవిష్యతః, తే భవిష్యంతి. తే అంటే వాళ్ళందరూ, భవిష్యంతి ఉంటారు. అలాగా తీసుకోవాలి. నెక్స్ట్ త్వం భవిష్యసి, నీవు ఉంటావు. యువాం భవిష్యథః, మీరిద్దరూ ఉంటారు. యూయం భవిష్యథ, మీరందరూ ఉంటారు. అలాగే ఉత్తమ పురుషంలో అహం భవిష్యామి, అహం కలిపాను. అహం భవిష్యామి, నేను ఉంటాను. చెప్పలేను ఎప్పుడు ఉంటాను. ఆవాం భవిష్యావః, మేమిద్దరం ఉంటామండి. ఆవాం భవిష్యావః, మేమిద్దరం ఉంటాము. అనిశ్చిత కాలం, ఎప్పుడు ఉంటామో తెలియదు, ఉంటామంటున్నాడు అంతే. వయం భవిష్యామః, వయం భవిష్యామః, మేమందరము ఉంటాము, మేమందరము ఉంటాము. ఓకేనా? ఈ రకంగా మనము 3 పురుషాల్లో సహ, తౌతే, త్వం, అహం, ఆవాం, వయంను కలుపుకోవాలి. ఓకే. సో ఇక్కడ పక్కన మీకు పక్కన స్పేస్ ఉంటే పక్కన రాసుకుంటే సంక్షిప్త రూపం అని కింద రాసుకోండి. సంక్షిప్త రూపం, సంక్షిప్త రూపం, సంక్షిప్త రూపం. ఇక్కడ బ్రాకెట్ లో ప్రాపుకి పక్కన ఈ ఉంది, ఈ బ్రాకెట్ లో ఉంది, పక్కన శతి ఉంది, మళ్ళీ ఈ బ్రాకెట్ లో ఉంది శతః ఉంది, మళ్ళీ ఈ బ్రాకెట్ లో ఉంది శంతి ఉంది. అలాగే రాసుకోండి. అంటే ఈ బ్రాకెట్ లో ఉండేది ఏంటంటే తాత్పర్యం, కొన్ని ధాతులకు ఈ వస్తుంది, కొన్ని ధాతులకు ఈ రాదు, ఓన్లీ శతి వస్తుంది అన్నమాట. ఓకేనా? ఎక్కడ ఈ వస్తుంది, ఏ ధాతులకు ఈ వస్తుంది, మధ్యలో ఏ ధాతులకు ఈ రాదు అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాము. ఇక్కడ మీరు అలాగే రాసుకో, ఈ బ్రాకెట్లు పెట్టుకుని శతి,
ఈ బ్రాకెట్ లో స్యత, ఈ బ్రాకెట్ లో స్యంతి. అలాగే మధ్య పురుషులు స్యసి, స్యత, స్యతకి ముందు ఈ బ్రాకెట్లు పెట్టుకున్నిటికి. శ్యామి, శ్యావహ, శ్యామః ఇది సంక్షిప్త రూపం. ఈ సంక్షిప్త రూపం అనేది అన్ని ధాతులకు కామన్ గా ఉంటుంది. ఓన్లీ భూధాతుకు విషయం భవిష్యతి. చూడు, భవకు ఈశ్యతి కలిపితే భవిష్యతి అయిపోయింది. అదే భవకు ఇష్యత కలిపితే భవిష్యంతి. ఈతో కలిపి బ్రాకెట్ లో ఉండి బ్రాకెట్ లో ఇకాన్ని తీసుకొని చెప్తున్నాడు. ఇష్యత, ఈ కలిపితే ఇష్యంతి. అదే మధ్య పురుషులో ఇష్యసి, ఇష్యత, ఇష్యథ, ఇష్యామి, భవిష్యామి, భవిష్యావహ, భవిష్యామః. అలాగా శతి ఇక్కడ భూధాతు కలుపుకునే ఇష్యతి. అలాగే పట్టధాతుకు ఇష్యతి కలిపితే పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి సంక్షిప్త రూపం. అలాగే అన్నిటికీ కామన్ గా శతి, శత, శంతి కామన్ గా ఉంటాయండి. అన్నిట్లో ఈ సహితంగా ఈతో కూడుకొని ఉంటాయన్నమాట. అలా ఈ రాని చోట్ల ఓన్లీ శతి, శత, శంతి అవి ఎక్కడో చూద్దాం. రాసుకోండి. ఇష్యతి, ఇష్యత, ఇష్యంతి. ఈ మటుకు బ్రాకెట్లు అట్లాగే పెట్టుకోండి. సంక్షిప్త రూపం అంటుంది. అంటే సంక్షిప్త ప్రత్యయము అన్ని ధాతులకు అంతిమంలో సమానంగా ఉంటుంది, కామన్ గా ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ ధాతు మారుతుంటుంది, కానీ ధాతులు మారుతుంటాయి, ధాతులకు అర్థం మారుతూ ఉంటుంది. ఈ సంక్షిప్త రూపం అనేది అన్నిట్లో కామన్ గా ఉంటుంది. అందుకే మధ్యమ పురుషులు స్యసి, స్యథ, స్యథ. ఈ మర్చిపోవద్దు, బ్రాకెట్ ఇలా ఉంది అలాగే రాసుకోండి. ఈ శ్యామి, ఈ శ్యావహ, ఈ శ్యామః. ఓకే, ఇది లిట్ లకారం యొక్క రూపము, సంక్షిప్త రూపము. ఈ సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి అన్ని ధాతులకు ఇదే విధంగా మనము తీసుకోవాలండి. ఓకేనా మహోదయ? భవిష్యతి అన్న దగ్గర షా ఉన్నది, ఇక్కడ సా ఉన్నది, తేడా సంక్షిప్తంలో. భవిష్యత్తులో కొన్ని చోట్ల ఆ శతి ఉందిదా, ఆ కొన్నిటికి సాకారమే మూర్ధన్య సకారంగా మారిపోతుందండి. అది ప్రయోగాన్ని బట్టి, రాపించడాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఎక్కడైనా చెప్తాను మీకు. ఈ శతిలో ఉండే సకారం ఉందిదా, ఆ సకారమే భవిష్యత్. అంటే దీని పక్కలనే సంక్షిప్తంగా ఇచ్చారు కదా, వాటి భవిష్యత్తు దానికే. ఇక్కడ సా ఉంది, ఇక్కడ షా ఉంది. శతిలో ఉండే సకాలమే మూర్ధన్య సకారంగా మారిపోతుందండి. అది మూర్ధన్య సకారంగా మారిపోతుంది. కొన్ని చోట్ల మారుతుంది, కొన్ని చోట్ల మారుతుంది. ఎక్కడెక్కడ మారుతుందో అది చెప్తాను మీకు. ఓకేనా? అలాగే రాస్తున్నారు కదా. ఇప్పుడు ఈ బ్రాకెట్ లోనే ఈ ఎప్పుడు వస్తుంది, ఓన్లీ శతి ఎప్పుడు వస్తుంది అంటే ఏ ధాతులకు మధ్యలో ఈ శతి వస్తుంది, ఏ ధాతులకు మధ్యలో ఓన్లీ శతి వస్తుంది, అదేంటో చూద్దాం. ఇప్పుడు రూపం వచ్చేసిందా? ఇంతవరకు మనం 5 రకాలు చెప్పుకున్నామండి. ఇప్పుడు చెప్పిన ధాతులకు 5 రకాలు, భూధాతు 5 రకాలు చెప్పిన దీన్ని బట్టి అన్ని ధాతులు కూడా ఇదే విధంగా 5 రకాలకు మనం అర్థం చేసుకోవాలి. 5 రకాల రూపాలు నేర్చుకోవాలి. ఇదే విధంగా అభ్యాసం చేయాలన్నమాట. ఓకే, తో అన్నిటికీ సంక్షిప్త రూపం ఇప్పుడు ఈ లకారం ఇలా చెప్పామో, పట్టుధాతువైనా, కురుధాతువైనా, స్మృధాతువైనా, హృద అన్నిటికీ ఇదే విధంగా ఉంటుంది. అవి ఏంటో కింద చెప్పుకున్నాను, రాసుకోండి. మీరు సూచన కింద పెట్టుకోండి. ఈ రూపం వచ్చేసింది కదా. అన్నిటికీ పఠిష్యతి, పఠిష్యత, పఠిష్యంతి. పట్టిలో ఈ కనిపిస్తుంది అంటే ఇష్యతి కలుపుతామట. భవిష్యత్తులో ఈ ఉంది. క్రీడిష్యతి, క్రీడిష్యతి, క్రీడిష్యత, క్రీడిష్యంతి. ఇక్కడ ఈ ఉంది అంటే ఇష్యతి కలుస్తున్నామట. అలాగే స్మరిష్యతి, స్మృధాతుకి స్మరించడం. స్మరిష్యతిలో ఈ కనిపిస్తుంది. స్మరిష్యతి, స్మరిష్యత అంటే ఇక్కడ ఇష్యతి కలుస్తాం, ఇష్యతి కలుపుకుంటాం. అలాగే లేఖిష్యతి, లేఖిష్యతిలో ఇష్యతి ఉంది. చింత ఇష్యతిలో ఇష్యతి ఉంది. కథ ఇష్యతిలో ఇష్యతి ఉంది. రక్ష ఇష్యతిలో ఇష్యతి ఉంది. నశిష్యతిలో ఇష్యతి ఉంది. భ్రమిష్యతిలో ఇష్యతి ఉంది. అలాగా ఇవన్నీ ధాతు ఇష్యతి కలుస్తాయన్నమాట. కొన్ని ధాతులకు ఓన్లీ శతి కలుస్తాయి. అవి ఏంటో మంచి స్థాస్యతి. స్థాస్యతిలో ఈ కనిపించలేదు మధ్యలో. స్థాస్యతిలో మధ్యలో ఈ కనిపించడం లేదు. పాస్యతి, పాదాతుకు తాగడం. పాస్యతి, పాలో ఇష్యతి ఉందా? ఈ లేదు. శతి ఉంది కానీ ఈ లేదు మధ్యలో. అట్లా కొన్ని ధాతులకు మధ్య ఈ రాదు, బ్రాకెట్లు ఉన్నది. కొన్ని ధాతులకు ఈ వస్తుంది. అవి ఎక్కడెక్కడ వస్తాయి, ఎక్కడ రావు. ఇప్పుడు సూచన రాసుకోండి. సూచన అని రాస్తే సూచన పెట్టి రాసుకోండి. సూచన పెట్టి రాసుకోండి. సూచన రాసుకోండి. సూచనలో కా అని పెట్టి రాసుకోండి. ఇప్పుడు ఈ క్రింది ధాతువులకు తెలుగు రాసుకోండి. ఈ క్రింది ధాతువులకు
ఈ క్రింది ధాతువులకు తెలుగు రాసుకో, సూచనని పెట్టి రాసుకోండి. ఈ క్రింది ధాతువులకు కృపయా మిగిలిన వాళ్ళు అందరూ మ్యూట్ లో పెట్టుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి. ఈ క్రింది ధాతులకు అంతిమంలో ఈ క్రింది ధాతువులకు అంతిమంలో ఇష్యతి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమానం ఏంటంటే శతిలో ఉండే సకాలంకి మూర్ధ షకాలంతో కలిపి చెప్పాను. ఇష్యతి రూపాన్ని ఉపయోగించి ఈ క్రింది ధాతువులకు అంతిమంలో ఇష్యతి అనే సంక్షిప్త రూపాన్ని కలిపి రూపాన్ని రాయాలి. ఈ క్రింది ధాతువులకు అంతిమంలో ఇష్యతి అనే సంక్షిప్త రూపాన్ని కలిపి క్రమంగా ఇష్యతి అనే రూపాన్ని కలిపి ఇష్యతి అనే సంక్షిప్త రూపాన్ని కలిపి రూపాలను తయారు చేయాలి. ఇష్యతి అనే సంక్షిప్త రూపాన్ని కలిపి రూపాలు తయారు చేయాలి. ఆ ధాతులేంటి? ఏ ధాతులకు అంతిమంలో ఈ సంక్షిప్త రూపాన్ని కలుపుతాము? క్రమంగా ఇష్యతి, ఇష్యతః, ఇష్యంతి అంటే ఇక్కడ రాసుకోండి, కింద రాసుకోండి, డాష్ పెట్టి రాసుకోండి. ఆ క్రింది ధాతులు అంటే భూధాతు, భూకామ, పట్ కామ అంటే భూకి అంతిమంలో ఇష్యతి కలుపుతాం, పట్టుకి కూడా అంతిమంలో ఇష్యతి కలిపితే పట్టిష్యతి అయిపోతుంది. ఓకే, ఇష్యతి కలిపి రాయడం అన్నమాట. అందుకే భూకామ, పట్ కామ, పట్ కామ, అలాగే గమ్ కామ, రక్ష ధాతు, గమ్ అంటే వెళ్ళడం, రక్షించడం, రక్ష కామ, వద్ ఇవన్నీ ధాతు ముందు చెప్పుకున్న అవే ధాతు ముందు చెప్పుకున్న ధాతులు ఇక్కడ ఉపయోగించుకుంటున్నాం. అంటే ఏ ధాతు ఇష్యతి వస్తుంది. ఇప్పుడు చెప్పే ధాతులు అన్నిటికీ అంతిమంలో ఇష్యతి కలుపుకొని రాయాలండి. క్రమంగా ఇష్యతి, ఇష్యతః, ఇష్యంతి, ఇష్యసి, ఇష్యథః, ఇష్యథ, ఇష్యామి, ఇష్యావః, ఇష్యామ అన్నింటిలో ఇష్యతి కలుపుకొని రాయాలి. ఈ ధాతులు అన్నిటికీ అంతిమంలో క్రమంగా కలుపుకోవాలి. అస్తు. వద్ కామ, ఆగం కామ, క్రూ కామ, నెక్స్ట్ ఖాద్ కామ, ఖాద్ దాటు తినటం, క్రూ అంటే చేయడము, ఖాద్ అంటే తినటం, ఖాదిష్యత అలాగా. క్రూకి కరిష్యతి, కరిష్యతః, కరిష్యంతి అలాగా. నెక్స్ట్ క్రీడ్ ధాతు, క్రీడిష్యతి, క్రీడ్ ధాతు, క్రీడ్. నెక్స్ట్ పత్ ధాతుకి పతిష్యతి కింద పాఠం. నెక్స్ట్ స్మృదు ధాతుకి స్మరిష్యతి, స్మరిష్యతః, స్మరిష్యంతి. నెక్స్ట్ హృ ధాతుకి హరిష్యతి, హరిష్యతః, హరిష్యంతి అలా వస్తుంది. హృ ధాతుకి హరిష్యతి, హరిష్యతః, హరిష్యంతి. నెక్స్ట్ ఇష్ ధాతుకి ఏషిష్యతి, ఏషిష్యతః, ఏషిష్యంతి అలా వస్తుంది. ఏషిష్యతి అన్నిట్లో ఇష్యతి వస్తుంది మొత్తానికి. నెక్స్ట్ లిక్ ధాతు. ఇప్పుడు ఓన్లీ ధాతు దీని ఒక రూపాయలు తర్వాత రాసుకుంటామని మొత్తం రాసుకుని మీరు
ఓన్లీ ధాతులు మాత్రం రాసుకోండి. లిక్ ధాతు, లిక్ ధాతుకు అంతా ఇష్యతి కలుపుకుంటాయి ఇక్కడ కూడా. నెక్స్ట్ చురు ధాతు, చురికి చోర ఇష్యతి వస్తుంది, అవి తర్వాత చెప్పుకుంటాం, అక్కడ రాసుకోవచ్చు. చురు ధాతు. నెక్స్ట్ చింత ధాతు, చింత్ తా హలంతం, చింత ధాతు తా హలంతము. నెక్స్ట్ కథ ధాతు, కథ, కథ ధాతు. నెక్స్ట్ భక్ష ధాతు. ఇవి క్రమంగా ఒకదానికి అక్కడ రూపాయలు మొత్తం చెప్పుకుంటాం. ఏం లేదు, అంతిమంలో ఇష్యతి ఇష్యత క్రమం కలుపుకోవడం రూపాలు. అదే ఇష్యతి వచ్చే రూపాయలు ఎలా ఉంటాయో చూస్తున్నాం. భక్షకి భక్షయిష్యతి. నెక్స్ట్ రచ్ ధాతు, రచ్, రచ్, రచ్ రచించడం. నెక్స్ట్ దివ్ ధాతు, దివ్ ధాతు, దివ్ ధాతు. నెక్స్ట్ నృత్ ధాతు, నృత్ ధాతు నాట్యం చేయడం. నెక్స్ట్ నష్ ధాతు, నశించడం, నశించడం. నెక్స్ట్ భ్రమ ధాతు. ఇవన్నీ ధాతువులకి అంతిమం ఏం పెట్టాలి? ఇష్యతి. క్రమంగా ద్వివచనంలో ఇష్యత, బహువచనంలో ఇష్యంతి, అదే మధ్య పురుషంలో అయితే ఇష్యసి, ఇష్యత, ఇష్యథ, ఉత్తమ పురుషంలో ఇష్యామి, ఇష్యావహ, అలా క్రమం కలిపి అన్నిటికీ అంతిమంలో ధాతు ఎలా ఉంది అలాగే ఉంటుంది. ఇక పక్కన ఈ సంక్షిప్త రూపాన్ని కలిపి రాయడమే అన్ని ధాతులకు ఇదే విధంగా ఉంటుందన్నమాట. ఓకే, అందుకే జస్ట్ ఒకటి ఉదాహరణ రాసుకుని పక్కన. ఉదాహరణకు పఠిష్యతి, పట్టధాతు చెప్పుకునే మొదట్లో, భూధాతుకు భవిష్యత్తు పైన రాశాం. నెక్స్ట్ పట్టధాతుకి పఠిష్యతితో, పఠిష్యతి ఇష్యతి కలిపామా? ఇక్కడ డైరెక్ట్ గా శతిలో ఉండే సకాలంకి మూర్తిని సకాలం చేసి రాసామండి. ఇష్యతి వస్తుంది, ఇక్కడ అన్నిటికీ వస్తుంది అన్నమాట. పఠిష్యతి ఉదాహరణ చెప్పి పఠిష్యతి కామ ఇంకోటి అంటే పట్టు ప్లస్ ఇష్యతి పఠిష్యతి కలిపి రాసే పట్టు హలంతం కదా, పట్టు ప్లస్ ఇష్యతి ఈక్వల్ టు పఠిష్యతి. అలాగే గము ప్లస్ ఇష్యతి గమిష్యతి. అలాగే అన్నిటికీ కలుపుకోవాలి అంతిమంలో. రెండు ఉదాహరణ చెప్పాను, దాన్ని బట్టి అన్ని అర్థం చేసుకోండి. గమ్ ప్లస్ ఇష్యతి గమిష్యతి. ఓకే, ఇలాగా ఉంటాయి అన్నిటికీ ఇదే విధంగా కలుపు. ఇవన్నీ ధాతులు ఏవైతే చెప్పే వీటన్నిటికీ అంతిమంలో ఇష్యతి ఇష్యత ఈ కలిపి రాస్తామట. ఓకే, ఎక్కడ ఈ రాదు, ఓన్లీ శతి శత శంతి వస్తుంది. ఆ ధాతువులు ఏమిటివి అని ఇప్పుడు రాసుకుని కింద రాసుకుని రెండో పాయింట్ కింద పైన కా అని చెప్పేది కా ఒత్తు కా కింద రాసుకుని ఈ క్రింది ధాతులకు అంతిమంలో శతి వస్తుంది. కేవలం శతి వస్తుంది. ఈ శతి ఈ క్రింది ధాతులకు అంతిమంలో శతి అనే సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ ఈ క్రింది ధాతులకు అంతిమంలో శతి మొదలగు సంక్షిప్త రూపాలను కలుపుకుంటూ సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటూ రూపాలను తయారు చేయాలి. సంక్షిప్త ప్రత్యయాన్ని కలుపుకుంటూ రూపాన్ని కలుపుకుండా సంక్షిప్త ప్రత్యయాన్ని కలుపుకుంటూ శతి అనే సంక్షిప్త ప్రత్యయాన్ని కలుపుకుంటూ రూపాన్ని తయారు చేయాలి అని రాసుకోండి పైన. అదేవిధంగా రూపం అనకుండా సంక్షిప్త ప్రత్యయం చెప్పుకొని బాగుంటుంది. సంక్షిప్త ప్రత్యయం, వీటిని ప్రత్యయాలు అంటాం. శతి, శత, శంతి, శశి, శత, శత, ఇవి సంక్షిప్త ప్రత్యయాన్ని ప్రత్యయం చెప్పుకోవచ్చు. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రింది ధాతువులకు అంతిమంలో శతి అనే సంక్షిప్త ప్రత్యయాన్ని కలుపుకుంటూ రూపాన్ని తయారు చేయాలి. అవేంటో కింద రాసుకోండి. అంటే ఓన్లీ శతి వచ్చేటివి ఏంటివి? ఇవి కొన్ని ఇచ్చాడు, రాసుకోండి. పచ్చకామ, ఈ పచ్చధాతుకు శతి వస్తుందండి. ఓకేనా?
పచ్ కామ, నం కామ, నమ పచ్ ధాతుకి శతిగా పచ్యతి పక్ష్యతి, చా కకారంగా మార్పు కొంచెం మార్పు వస్తుంది. పక్ష్యతి అంటే మొత్తానికి శతే కలుస్తుంది. ఆ శతిలో కొంచెం మార్పులు వచ్చేసి పక్ష్యతి అయిపోతుంది. పచ్ ధాతుకి పక్ష్యతి అంటే వండుతాడు. నెక్స్ట్ నమ్ ధాతుకి ఓన్లీ శతి కలిపితే నమ్స్యతి, నమస్కరిస్తాడు అలాగా. నెక్స్ట్ దృశ్య ధాతుకి పశ్యతి, పచ్ కామ, నమ్ కామ, దృశ్య కామ. నెక్స్ట్ స్థా ధాతుకి స్థాస్యతి, స్థా ధాతు పక్కన శతి కలిపాం, స్థాస్యతి. ఇక్కడ ధాతుల్లో మధ్య ఈ ఎక్కడ కనిపిస్తుంది చూడండి, మధ్యలో ఎక్కడ ఈ రాలేదు, ఈ సహితంగా రాలేదు. అది ఇవన్నీ ఈ రానటువంటి ప్రత్యయాలు అన్నమాట. అస్తు స్థా ధాతు, స్థా కామ. నెక్స్ట్ పా కామ, పా ధాతు, పా కామ. నెక్స్ట్ గ్రా కామ, గ్రా ధాతు, గ్రా కామ. నెక్స్ట్ సద్ ధాతు, సద్ ధాతు కూర్చోవడం. గ్రా అంటే వాసన చూడము, గ్రాస్యతి వస్తుంది. గ్రాస్యతి, శతి కలిపేమో గ్రాస్యతి అయిపోయింది, అంటే భవిష్యత్ కాలంలో అంటే వాసన చూస్తాడు. సద్ అంటే సత్స్యతి, ఓన్లీ ఇక్కడ సత్స్యతి అలాగా. సద్ కామ. నెక్స్ట్ జీ ధాతు, జీ ధాతుకు గెలవటం, జీ ధాతు గేస్యతి అలా వస్తుంది. నెక్స్ట్ నీ ధాతు, నీ ఓన్లీ ధాతు రాసుకుని వీటి 1 రూపాయల తర్వాత మనకు సంస్కృత వాక్యాలు చెప్పుకుండా అక్కడ వస్తాయండి. జీ ధాతు. నెక్స్ట్ నీ ధాతు, తుద్ ధాతు. ఏంటండి సద్ అంటే కూర్చోవడం సార్? సద్ అంటే కూర్చోవడం, సీదతి అని చెప్తారు అలాగా. భవిష్యత్ కాలం సత్యచి కూర్చుంటాడు, భవిష్యత్ కాలంలో 1 రూపాయలు. మామూలుగా సద్ధాతుకు అర్థం కూర్చోవడం, కూర్చునే అర్థంలో సద్ ధాతు. నెక్స్ట్ జీ ధాతు. నెక్స్ట్ నీ ధాతు, నీ అంటే తీసుకెళ్ళటం, జీ అంటే గెలవటం, నీ అంటే తీసుకెళ్ళటం. నెక్స్ట్ తుద్ ధాతు, తుద్ బాధ పెట్టడం, దుఃఖ పెట్టడం. తుద్ అంటే బాధ పెట్టడం లేదా దుఃఖ పెట్టడం. నెక్స్ట్ స్పృశ్ ధాతు, స్పృశ్ అంటే తాకటం లేదా స్పర్శించడం. స్పృశ్ ధాతు తాకటం లేదా స్పర్శించడం. నెక్స్ట్ ప్రచ్ఛ ధాతు, అడగటం, ప్రచ్ఛ ధాతుకి అడగటం. నెక్స్ట్ విష్ ప్రవేశించడం, ఇక్కడ ప్రావుడు ప్రా ప్లస్ విష్ పెట్టుకుని, ప్రా ప్లస్ విష్, ప్రా ఉపసర్గం విష్ ధాతు ప్రవేశించడం. నెక్స్ట్ అంతిమ ధాతు వస్ ధాతు నివసించడం. ఓకే, ఈ ధాతులు ఇప్పుడు చెప్పిన ధాతులకి ఓన్లీ శతి వస్తుందండి. బ్రాకెట్లు వచ్చి ఈ కలుపుకోమాట క్రమంగా. శతి, శతః, స్యంతి, స్యసి, శతః, స్యథ, శ్యామి, శ్యావః, శ్యామః. ఇవే ప్రత్యయాలు ఆల్తీగా ఉంటాయి, కానీ కొన్ని అక్కడికి మధ్యలో కొన్ని మార్పులు వస్తాయి వ్యాకరణ నియమాల వల్ల. అవి మనం ఏ రూపాయి ఎలా ఉన్నాయి అలా కొన్ని అలా బట్టి కొన్ని అవి సహజం అనమాట. మనకి వ్యాకరణం ఇంకా లోపలికి ప్రవేశించలేదు కాబట్టి రూపం ఈ ప్రత్యయం వచ్చి ఇలా ఉంటుంది అనే నమూనా మనం చూసాం. మహోదయ వాయిస్ వస్తుందండి? ఇప్పుడు వస్తుందా అండి? ఇప్పుడే వస్తుంది మహోదయ. ఇప్పుడు ఇక్కడ చెప్పిన పచ్ ధాతు, నమ్ ధాతు, దృశ్య ధాతు, స్థా ధాతు, పా ధాతు, గ్రా ధాతు, సద్ ధాతు, జీ ధాతు, నీ ధాతు, తుద్ ధాతు, స్పృశ ధాతు, ప్రచ్ఛ ధాతు, విష ధాతు, వస్ ధాతు. ఈ ధాతులన్నిటికీ ఓన్లీ శతి వస్తుంది. శతి, శతః, స్యంతి, స్యసి, శతః, శథ, శ్యామి, శ్యావః, శ్యామః. ఈ ధాతుల్లో మధ్య ఈ కనిపించండి. ఈ ధాతులు ఎక్కడ కూడా ఈ కనిపించదు. ఈ విధంగా భవిష్యతి పైన చెప్పిన ధాతుల్లో ఈ కనిపిస్తుంది, అంటే ఇష్యతి కనిపిస్తుంది, ఇక్కడ ఓన్లీ శతి కనిపిస్తున్నాడు. భవిష్యతి, పఠిష్యతి, లేఖిష్యతి, ఇక్కడ ఇష్యతి కనిపిస్తుంది. ఇక్కడ స్థాస్యతి, పాస్యతి, గ్రాస్యతి, ఇక్కడ చూడండి
పాస్యతి, ఏమైనా మధ్య ఈ ఉందా? గ్రాస్యతి, ఈ కనిపించిందా? లేదు. అలాగే స్థాస్యతి, జేస్యతి, నేస్యతి, వస్యతి అలా ఉంటాయి అన్నమాట. అస్తు జీకి మహోదయ, ఎగ్జాంపుల్ జీకి మహోదయ, ఏంటిది? జీకి చెప్పండి. జీ క్రమంగా వస్తాయి. జీ. అన్నిటి యొక్క రూపాయలు క్రమంగా అక్కడ మనం వాక్యాలు చెప్పుకుంటాను. జస్ట్ ఊరికే మీకు అర్థం చేసుకొని చెప్తున్నాను. రాసుకుంటామని రాపిస్తాను మీకు. ఒకటి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఊరికే స్థాస్యతి, ఉదాహరణ పెట్టి రాసుకోండి. స్థాస్యతి, స్థా ధాతుకి స్థా పక్కన శతి కలిపితే స్థాస్యతి. స్థాస్యతి మధ్య ఈ లేదు చూడండి మనకు. అలాగే కామ పెట్టి పాస్యతి, పా ధాతుకి తాగటం, పాస్యతి తాగుతాడు, పాస్యతి. అలాగా అన్ని ధాతులకు చూసుకోవాలి. ఓకేనా? కేవలం ధాతులకు అంతిమంలో శతి వచ్చేది ధాతులు ఏంటి కింద చెప్పుకున్నాము. ఎక్కడ ఈ శతి వస్తుంది అనేది ఆ ధాతులు కూడా పక్కన చెప్పుకున్నాను. ఆ ధాతులు గుర్తు పెట్టుకుంటే ఈ ధాతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ శతి కలుపుకోవాలి. ఈ క్రింది ధాతులు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ శతి పెట్టుకోవాలి. ఓకే, వీటికి క్రమంగా రూపాలు మనం సంస్కృత వాక్యాలు చెప్పేటప్పుడు అక్కడ చెప్తాను, రాపిస్తాను. అక్కడ క్రమంగా అన్ని ధాతులకు వస్తాయండి, అక్కడ రాసుకుందాం. ఓకే, ఇవి భవిష్యత్ కాలంలో ఉండే రూపాలు ఏ విధంగా ఉంటాయో మనం చూసాము. అన్నిటికీ సహ, తౌతే, త్వం, యువాం, యూయం, అహం, ఆవం, వయం క్రమంగా సమానంగా కలుపుకోవాలి. తో అర్థాలు ఏ విధంగా అంటే చదువుతాడు, వెళ్తాడు, నాట్యం చేస్తాడు, తింటాడు, తాగుతాడు, వస్తాడు, రక్షిస్తాడు, మాట్లాడుతాడు, దొంగలిస్తాడు, భక్షిస్తాడు, చెప్తాడు, ప్రకాశిస్తాడు, రచిస్తాడు. అలా భవిష్యత్ కాలంలో వాక్యాలు ఉంటాయి. రచిస్తున్నాడు అని ఉండవు, రచించాలి అని చెప్పాం. రచించాడు కాదు, రచిస్తాడు. ఎప్పుడు రచిస్తాడు చెప్పాడు, భవిష్యత్ కాలంలో ఉంది వాక్యం. కానీ ఎప్పుడైనా ఈ రోజే ఉండాలన్నమాట. ఈ రోజు జరిగిపోయే భవిష్యత్ కాలమే ఉండాలి. ఆ సందర్భంలో ఈ లకారాన్ని అంటే లిరుట్టు లకారాన్ని ఉపయోగించాలి. ఓకే, ఇవి మనకు భూధాతును ఉపయోగించి భవిష్యత్ కాలం రూపం ఎలా ఉంటుంది, ఎక్కడ ఈ శతి వస్తుంది, ఎక్కడ శతి అనే ప్రత్యయాలు వస్తాయి, సంక్షిప్త ప్రత్యయాలు వస్తాయి, అవి మనం చూసాము. అన్నిటికీ రూపాలు, వీటిని ప్రాక్టీస్ చేసుకోండి. అస్తు. ఇప్పుడు నియమాలు రాసుకుని వీటికి క్రమంగా మనం వీటికి ఒక రూపాయలు క్రమంగా వాక్యాలు చూద్దామని. ఓకేనా? ఈ క్రింది ధాతులకు రూపాయలు క్రమంగా ఉదాహరణ వాక్యాల్లో చూసుకోండి, కానీ రాసుకోండి. ఈ క్రింది వాక్యాలకు క్రమంగా ఈ క్రింది ధాతులకు క్రమంగా రూపాలు ఉదాహరణ వాక్యాల్లో కనిపిస్తాయి. ఉదాహరణ వాక్యాలు చూసుకోండి. ఈ క్రింది ధాతువులకు క్రమంగా లిరుట్టు లకారం యొక్క రూపాలు ఉదాహరణ వాక్యాల్లో చూసుకోండి. ఉదాహరణ వాక్యాల్లో చూడండి, ఏదైనా ఒకటి. ఓకే, ఇప్పుడు నియమాలు రాసుకుందాం మనం. ఇప్పుడు నియమాలు ఏంటో చూద్దాం. మనము క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాం అండి. ఏం చెప్పుకుంటూ వస్తున్నాం? నియమాల్లో మనం ఇప్పుడు తృతీయ విభక్తి గురించి చెప్పుకుంటా అని చెప్పాం. తృతీయ విభక్తి గురించి మనం ఇప్పుడు వాక్యాలు చెప్పుకుంటాం. అవేంటో చూడండి. గమనించండి. అందులో నియమం 17 హెడ్డింగ్ పెట్టుకోండి. నియమం 17 అని రాసుకోండి. నియమం 17 ఇక్కడ మనం అవ్యయ పదాల్లో ఏం చెప్పామండి? ఒక అవ్యయ పదం శబ్దకోశం చెప్పినప్పుడు అవ్యయ పదం ఒకటి అలం శబ్దం చెప్పామా? అలం అంటే చాలు లేదా వద్దు అనే అర్థంలో. ఓకేనా? అది ఉపయోగించి ఇక్కడ 17 నియమం చెప్తున్నారు. ఓకే, రాసుకోండి. నియమం 17 అని పెట్టి రాసుకోండి. అలం బ్రాకెట్ లో చాలు లేదా వద్దు మీనింగ్ ఉదికే. అలం ఈ శబ్దంతో తృతీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దం ఎక్కడ వచ్చినా, ఈ శబ్దంతో ఈ శబ్దం ఎక్కడ వచ్చినా అక్కడ తృతీయ విభక్తి వస్తుంది. ఈ శబ్దంతో తృతీయ విభక్తి వస్తుంది అంటే దీని యొక్క తాత్పర్యం ఏంటి? ఈ శబ్దం ఎక్కడ వచ్చినా అక్కడ ఖచ్చితంగా తృతీయ విభక్తి కనిపిస్తుంది. అంటే ఎక్కడ తృతీయ విభక్తి కనిపిస్తుంది? రాసుకోండి. అంటే ఏదైతే వద్దు అంటున్నామో లేదా చాలు అంటున్నామో అక్కడ తృతీయ విభక్తి వస్తుంది. ఏదైతే ఏ వస్తువును ఏ పదార్థాన్ని ఏదైతే వద్దు అనుకుంటున్నామో, ఏదైతే వద్దు లేదా
చాలు అంటున్నామో అందులో తృతీయ విభక్తి వస్తుంది. అది బ్రాకెట్ ఏమిటి? వద్దు లేదు చాలు అని అర్థం. అలాగా ఏదైతే వద్దు అంటున్నామో, ఏది చాలు ఏదైతే అంటున్నామో అందులో తృతీయ విభక్తి వస్తుందన్నమాట. అందుకే బ్రాకెట్ రాసుకుని ఏదైతే వద్దు లేదా చాలు అంటున్నామో అందులో తృతీయ విభక్తి వస్తుంది, అది గమనించాలి. అందులో తృతీయ విభక్తి వస్తుంది. ఇది 17వ నియమం. ఓకేనా? అలం శబ్దంతో ఏ విభక్తి వస్తుంది? తృతీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి ఎక్కడ వస్తుంది అంటే ఏదైతే వద్దు అంటున్నామో, ఏదైతే చాలు అంటున్నామో అక్కడ అందులో తృతీయ విభక్తి వస్తుంది. అవి ఏంటివి? ఉదాహరణ చూడండి, రాసుకునే ఉదాహరణ. అలం వివాదేన. అలం అంటే చాలు. ఏంది చాలు? వివాదం చేసింది చాలు. వివాదం వద్దు, ఇంకా చాలు. ఇంతవరకు గొడవ పడింది చాలు. వివాదే అంట ఏదైతే వద్దు అంటున్నాం ఆ వద్దు అనే దాంట్లో తృతీయ విభక్తి రావాలి. ఏం వద్దు అంటున్నాం? అలం చాలు. ఏది చాలు? వివాదం చేసింది చాలు, ఇంకా వద్దు, వదిలేసేయి. చేసింది వివాదం చాలు. అలం వివాదం అంటే వివాదం చేయొద్దు అని అర్థం. వివాదం చేసింది చాలు, అలాగా చాలు అని అర్థం. ఓకేనా? అర్థమైందా? ఏదైతే చాలు అంటున్నామో అది అందులో తృతీయ భక్తి. ఇప్పుడు వివాదం వద్దు అనుకుంటున్నాం కాబట్టి వివాదం శబ్దంలో తృతీయ భక్తి వచ్చింది, అందుకే వివాదేన అని రూపం వచ్చేది. తృతీయ భక్తి ఇక్కడికి వచ్చింది అన్నమాట. అలం వివాదేన అంటే వివాదం చేసింది చాలు, మీనింగ్ వస్తుంది. వివాదం చేసింది చాలు. నెక్స్ట్ ఉదాహరణ తీసుకోండి. అలం హసితేన. అలం చాలు. ఏంది చాలు? నవ్వడం చాలు. నవ్వింది చాలు, వదిలేయి. అలం హసితే నవ్వింది చాలు అని అర్థం. నువ్వు నవ్వింది చాలు, ఆపే అని చెప్తాం కదా, అలాగా. ఏది చాలు అంటున్నాం, ఏది వద్దు అంటున్నాం? నవ్వడం వద్దు అంటున్నాం అన్నమాట. ఏదైతే వద్దు లేదు చాలు అంటున్నాం అందులో తృతీయ భక్తి. ఏది వద్దు అనుకుంటున్నాం? నవ్వింది చాలు లేదా నవ్వింది వద్దు అని చెప్పి నిషేధిస్తున్నాం అన్నమాట. అది ఏది నిషేధిస్తున్నాం అందులో తృతీయ భక్తి రావాలి. అది నవ్వు వద్దు అంటున్నాం కాబట్టి హసితేన అలం లేదా అలం హసితేన. ముందు వెనక ఇక్కడే పెట్టుకోవచ్చు. హసితేన అలం లేదా అలం హసితేన. పదాలు వెనక ముందు వచ్చినా ఏదైనా ఒకటే, అర్థం అదే వస్తుంది అన్నమాట. ఓకేనా? తృతీయ అలం శబ్దం ఎక్కడ వచ్చినా ఖచ్చితంగా తృతీయ భక్తి వస్తుంది. వద్దు చాలు అంటాం అంటే ఏదైతే వద్దు చాలు అందులో తృతీయ భక్తి. అర్థమైంది కదా? అలాగే నెక్స్ట్ ఉదాహరణ తీసుకోండి. అలం భోజనేన. అలం వద్దుండి, భోజనం చేసింది చాలు, భోజనం చేసింది చాలు, వచ్చేయండి. అలం భోజనేన చేసింది చాలు, భోజనం చేసింది చాలు. అలం చాలు, వద్దు, భోజనం వద్దు, ఇంకా చాలు అనే అర్థంలో ఏదైనా తీసుకోవచ్చు, మన ఇష్టం. అలం భోజనేన అంటే భోజనం చేసింది చాలు లేదా భోజనం వద్దు. అలాగే ఎన్ని రాసుకోవచ్చు. రెండు నమూనాగా రెండు ఉదాహరణ చెప్పాము. అలాగే అలం పానేన తాగింది చాలు. అలం అలం కోలాహలేన కోలాహలం చేసింది చాలు. అలం అలం క్రీడేన ఆడింది చాలు. అలం కాదనేనా తెగింది చాలు. అలం గమనేన వెళ్ళింది చాలు. గమనం వెళ్ళడం. అలాగే ఎన్ని రాసుకో. వద్దు వద్దు చాలు అనే అర్థంలో ఇది అక్కడ ఏదైతే వద్దు ఏది చాలు అంటాం దాంట్లో అలం శబ్దాన్ని ఉపయోగిస్తాము. అలం శబ్దాన్ని ఉపయోగించినప్పుడు ఖచ్చితంగా తృతీయ భక్తి రావాలి. అది మనం చూసామండి. ఓకే, ఇది 17వ నియమం. నెక్స్ట్ రాసుకుని నియమం 18. చెప్పండి మహోదయ. అలం హసితేనా అని అన్నారు కదా, అంటే నవ్వింది చాలు అని అర్థం అన్నారు. నవ్వద్దు అని కూడా అర్థం వస్తుందా? నవ్వద్దు అదే రెండు రాసుకో. చాలు వద్దు ఏదైనా ఒకటే తాత్పర్యం అదే. నవ్వడం వద్దు, నవ్వింది చాలు, రెండు ఒకటే తాత్పర్యం. భిన్న భిన్నంగా చెప్తున్నాం అంటే కథనాన్ని వేరే విధంగా చెప్తున్నాం అంట. బై నవ్వింది వద్దు, నవ్వడం వద్దు, నవ్వింది చాలు అంతే. అది ఎలాగని చెప్పవద్దు, రెండు అర్థాలు వస్తాయి. అందుకే చాలు లేదా వద్దు అని చెప్పామండి. మన ఇష్టం, ఎక్కడ ప్రయోగం ఏ విధంగా ఉపయోగిస్తే అలా తీసుకోవచ్చు. అంటే నా హసతి నవ్వద్దు అంటే నా వద్దు, నా హసితే అలం హసితేనా అంటే నా హసతి అని కూడా వస్తుందా? రాదండి. మనం అలం శబ్దాన్ని ఉపయోగించినప్పుడు తృతీయ భక్తి ఎలా వస్తుందో అది గమనించాలి. అలం శబ్దాన్ని ఉపయోగించినప్పుడు తృతీయ భక్తి ఎక్కడ వస్తుంది అది గమనించండి. కొత్త పదాలు తీసుకోవద్దు. ఈ అలం శబ్దము మనకు సంస్కృతంలో శ్లోకాల్లో ఉపయోగిస్తాం. ఈ శబ్దం ఎక్కడ ఉపయోగించినా ఖచ్చితంగా తృతీయ భక్తి ఉంటుంది. కానీ ఈ శబ్దాన్ని గమనించండి. ఓకే, 17వ నియమం యొక్క లక్ష్యం ఏంటి? అలం శబ్దం యొక్క ప్రయోగం ఎలా ఉంటుంది అంటే తృతీయ భక్తిలో మనం ఎలా ఉపయోగించాలి, తృతీయ భక్తిలో ఎలా ఉపయోగించాలి మట్టుకే మనం నేర్చుకుంటున్నాం ఇందులో. అది ఓకేనా. మళ్ళీ కొత్త శబ్దం తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం అనమాట, అంతేం లేదు.
నెక్స్ట్ మహోదయ, నియమం 17. మహోదయ, క్షమించాలి అలం- గురుగారు. మహోదయ గురుగారు అలం క్షమించాలి. ఖాదితేనా మహోదయ, ఖాదేనా అని వస్తుందా మహోదయ? ఖాదితేనా ఏది రాసుకోవాలి మహోదయ? అలం అలం ఖాదితేనా. కాదితేనా అలం కాదనేనా రూపంలో తేడా వస్తుందండి. ఒకటి భావార్థంలో ఉంటుంది, సామాన్య ఒకటి కర్తరి ప్రయోగం ఉంటుంది అన్నమాట. అలం కాదనేనా, అలం కాదితేనా, అలం కాదనేనా, కాదనం కాదితేనా, కాదితం అది కర్మణ్య ప్రయోగం, కొన్ని చోట్ల కర్తరి ప్రయోగం ఉంటుంది. దాన్ని బట్టి భిన్న భిన్నంగా వస్తుంది అన్నమాట. సరే మహోదయ. అలం కాదనేవి రాసుకోవచ్చు, అలం కాదితేనే రాసుకోవచ్చు. ఓకే, అస్తు. ఓకే మహోదయ, నమస్తే. రాసుకోండి. నియమం 18 రాసుకోండి. గురుగారు నియమం 18 క్షమించాలి రాసుకోండి. గురుగారు. యోగి జీ ఇప్పుడు యాక్చువల్ గా మీరు చెప్పండి. తృతీయ విభక్తి అన్నది సుప్పు పదాలకి కదా వచ్చేది. అలాంటప్పుడు ఇప్పుడు మనము ధాతువుని చెప్పుకుంటున్నాము. హసితేనా అన్నదానికి అంటే అది నాకు అర్థం కాలేదు గురుగారు. కొంచెం ధాతు లెక్క చెప్పుకుంటున్నాం మనం. ఇక్కడ మనం అలం శబ్దంలో హసితేన శబ్దమే అండి. ఇక్కడ అసధాతు చేత తృతీయ విభక్తి ఏకవచనంలో రూపం తీసుకొస్తే హసితేన రూపం తయారవుతుందన్నమాట. అంటే హసిత కాదు, ఇక్కడ ముందు శబ్దమే ఆ ధాతు చేత శబ్దం తయారు చేసుకుంటాం. ఆ శబ్దం చేత తృతీయ విభక్తి వస్తుంది అన్నమాట. ఇది హసితేనే ఒక శబ్దం. ధాతు తీసుకోలేదు. హసిత అనేది శబ్దమే. శబ్దం ద్వారా తృతీయ విభక్తి వచ్చిందన్నమాట. మనకు ఇక్కడ రూపసిద్ధి ధాతు యొక్క ప్రయోగం చూడటం లేదు. తృతీయ విభక్తి వచ్చిందా లేదా? హసితే తృతీయ విభక్తి, ధాతు కాదు కదా. ధాతులు తీసుకోవడం లేదు మనం. అసధాతు తీసుకోవడం లేదు, గమ్ ధాతు తీసుకోవడం లేదు. అంటే ఆ లెక్కన తృతీయ విభక్తి ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుందో అది గమనించాలి. అలం పఠితేనా అన్న కూడా అనొచ్చా ఆ లెక్కన? ఉండొచ్చండి. అక్కడ మధ్యలో ఇటు వచ్చిన అలం పఠితేనా, పఠనేనా, అలం అది కర్మని, అది ఏదో అలం పఠనం కాదని అలా చెప్తాను. అక్కడ ప్రత్యయం భిన్నంగా వస్తుందన్నమాట. కొన్ని ప్రత్యయాలు ఉంటాయి, ఎక్కడ ఏ విధంగా వాడుకొని కొన్ని నియమాలు ఉన్నాయన్నమాట. అలం పఠనం అంటాం. లుట్టు యొక్క ప్రయోగం ద్వారా ప్రతి పఠనం శబ్దం తయారవుతుంది. అలం పఠనేనా, పఠితేనని చెప్పకూడదు. దాని ప్రయోగం ఇంకొక రకంగా మారిపోతుంది. చెప్తే కర్త కర్మ భావం 3 ఉంటాయన్నమాట. అది కర్తలో వచ్చిన ఒక రకంగా ఉంటుంది, కర్మలో వచ్చిన ఒక రకంగా ఉంటుంది, భావంలో వచ్చిన ఒక రకంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం కేవలము తృతీయ విభక్తి గమనించండి. ఆ లోతు అక్కడ ప్రత్యయాలు వచ్చినప్పుడు మీకు అక్కడ అర్థమవుతుంది. ఎక్కడ మనము పఠనం వస్తుంది, ఎక్కడ పఠితేనే వస్తుంది అనేది తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం తృతీయ విభక్తి వస్తుందా లేదా అది గమనించండి మీరు. తృతీయ విభక్తి ఎక్కడ వస్తుంది, అలం వచ్చినప్పుడు తృతీయ విభక్తి ఉందా లేదా. రూపసిద్ధి మనకు ఇక్కడ అవసరం లేదు మనకు. ఓకేనా? తృతీయ విభక్తి ఉందా లేదా, భోజనేనా, పఠనేనా, ఖాదనేనా, ఖాదితేనా అవి తీసుకోవద్దు. అవి కూడా వస్తాయి. అవి చెప్తే కదా కర్తరి కర్మవాచ్యం భావవాచ్యం వచ్చాం మీకు ఎక్కడ వస్తాయి ఎక్కడ అవి తెలుస్తుంది. అవి చెప్పిన తర్వాత లేదంటే ఎక్కడ వస్తుంది మన దానికోసం అది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఎక్కడ వస్తుంది ఒకటి చెప్తాను, ఖాదితే రాసుకోవచ్చు, ఇది రాసుకోవచ్చు, మళ్ళీ మీకు ఇంకో సందేహం వస్తుంది అన్నమాట. కాబట్టి అవి చెప్పుకునేటప్పుడు అవి కూడా చెప్పుకుందామండి. అస్తు. ఓకే అండి. నియమం 18 రాసుకోండి. నియమం 18 ఏనాంగ వికారః. ఇది సూత్రము, అష్టాధ్యాయ సూత్రము. ఏనాంగ వికారః. ఏనాంగ వికారః. ఏనాంగ వికారః రాసుకోండి. ఇది కొటేషన్ పెట్టుకోండి. శరీరం యొక్క ఏ అంగంలో అయితే శరీరం యొక్క ఏ అంగమైతే వికారము చెందిందో అంటే ఏదో నష్టమైందో, భగ్నమైందో, శరీరం యొక్క ఏ అంగమైతే వికారం చెందిందో అంటే ఇప్పుడు కన్ను పోయింది, చెవులు పోయాయి, కాలు పోయింది, అట్లా లోపం, కాలు చేతులు ఏదైనా లోపాలు రావచ్చు అన్నమాట. ఓకే, అలాగా శరీరం యొక్క ఏ అంగమైతే, కాళ్ళు చేతులు ఏదైనా కావచ్చు, ఏ అంగమైతే వికారము చెందిందో అంటే నష్టమైందో ఆ అంగంలో తృతీయ విభక్తి వస్తుంది. అంటే ఏ అంగమైతే వికారం చెందిందో ఆ అంగంలో తృతీయ విభక్తి వస్తుంది. ఆ అంగంలో ఏ అంగమైతే నష్టమైందో, అది సరిగా పనిచేయలేదో, లోపం వచ్చిందో, దోషం వచ్చిందో ఆ అంగంలో, శరీరం యొక్క ఏ అంగంలో అయితే వికారం చెందిందో, ఏ వికారం వచ్చిందో ఆ అంగంలో తృతీయ విభక్తి వస్తుంది.
ఆ అంగంలో తృతీయ విభక్తి వస్తుంది. ఓకేనా? ఒక కన్ను పోయింది, ఆ ద్వితీయ కన్ను తృతీయ విభక్తి విభక్తి. మహోదయ. ఒకరికి చెవి ద్వితీయ పోయింది, తృతీయ విభక్తి అండి. ఓకే. తృతీయ విభక్తి వస్తుంది. ఈ తృతీయ విభక్తి యొక్క ప్రకారం చెప్పుకుంటున్నాం, తృతీయ విభక్తి వస్తుంది. ఓకేనా? అర్థమైందా? మీకు గుర్తుపెట్టు, ఎక్కడ కానీ శరీరంలో మనం ఉండే అవయవాల నుంచి ఏ అవయవం దెబ్బతిన్నా కూడా, వికారం చెందినా కూడా, ఆ అవయవంలో తృతీయ విభక్తి పెట్టుకోవాలి. అవయవాన్ని ఏమంటాం సంస్కృతిలో చూసి, అదే విధంగా అది పుల్లింగంలో ఉంటే పుల్లింగంలో తృతీయ విభక్తి, స్త్రీలింగంలో ఉంటే స్త్రీలింగంలో తృతీయ విభక్తి, నపుంసకలింగంలో ఉంటే నపుంసకలింగంలో తృతీయ విభక్తి పెట్టుకోవాలి. రాసుకోండి. ఉదాహరణ చూసుకోండి. ఇక్కడ అదే విధంగా ఇచ్చాం. నేత్రేణ కానహ. కాన అంటే గుడ్డివాడు, అంటే కన్ను లేనివాడు. అని ఏది లేదు, కన్ను లేదు, అందుకే కన్నుతో గుడ్డివాడు. ఏ అంగము? శరీరంలో ఒక అంగం ఏంటి? కన్ను ఒక అంగము, ఒక అవయవం. అవయవం లోపం వచ్చిందా, అట్లా ఏ దాని లోపం వచ్చింది దాన్ని తృతీయ విభక్తి పెట్టుకోవాలి. కన్ను కాబట్టి కన్నును నేత్రం అంటాం సంస్కృతిలో. దానికి తృతీయ విభక్తి వస్తుంది నేత్రేణ, గృహేణ, ఫలేన. అలాగా నేత్రేణ, నేత్రేణ కానహ అంటే ఒక కన్నుతో గుడ్డివాడు. ఓకే, రెండు కళ్ళు లేవనుకోండి, నేత్రాభ్యాం కానహ. నేత్రేణ నేత్రాభ్యాం, నేత్రాభ్యాం రెండు కళ్ళతో గుడ్డివాడు, నేత్రాభ్యాం. ఆ తృతీయ భక్తి ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఏదైనా పెట్టుకోవచ్చు అర్థాన్ని బట్టి. అర్థమైంది అనుకుంటాను. కన్నుతో గుడ్డివాడు. అలాగే కాన అంటే గుడ్డే సార్. కాన అంటే గుడ్డివాడు. కానీ కన్ను లేనివాడు కానా అంటాం. హిందీలో కానహ అంటాము, దాని సంస్కృతంలో కూడా కానహ శబ్దాన్ని ఉపయోగిస్తాం. అవటివాడు. అంధహ అన్నగా గుడ్డివాడు వస్తుంది కదండి. ఏంటండి? అందం చెప్పవచ్చు. నేత్రైన అందహ అట్లా రాసుకు కాన శబ్ద స్థానం అంధ శబ్దం పెట్టుకోవచ్చు. కానీ ఈ శబ్దం మనకు ప్రయోగించే ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి అది ఉపయోగిస్తున్నాం. కానీ కానహ మనకు ఈ అంగంలో లోపమైందో ఆ అంగంలో మనకు తృతీయ భక్తి వచ్చిందో లేదా అది గమనించాలి. ఓకేనా? అందరూ రాసుకో, ఇబ్బంది లేదు. నేత్రైన కానహ, నేత్రైన అందహ. ఇది కానహ అంటే ఒత్తుక కాదు కదా మహోదయ? సామాన్య కాదండి, ఒత్తుక. కానహ అంటున్నా, కానహ చెప్పలేదు. కానహ, కానహ సామాన్య కాదండి. నెక్స్ట్ కర్ణేన బదిరహ. చెప్పాను పైన శబ్దం. కర్ణహ అని చెవు, బదిరహ అని చెవిటివాడు. చూడ రాసింది ఇక్కడ కానహ. ఇక్కడ కర్ణే. నెక్స్ట్ ఉదాహరణ, రెండో ఉదాహరణ కర్ణేన బదిరహ. కర్ణేన కర్ణ చెవితోటి, చెవిటి. బదిరహ అని చెవిటివాడు చెప్పినాం, చెవుతో చెవిటివాడు. ఇక్కడ ఏ అంగంలో చెవు అనే ఒక అంగం, ఒక శరీరంలో ఒక అంగం, ఒక పార్ట్. అది చెవు సరిగా పనిచేయదు, చెవిటివాడు, సరిగా వినిపించదు. అట్లా ఏదైతే లోపం చెందిందో, ఏదైతే వికారం చెందిందో, ఏదైతే భగ్నమైందో, చెడిపోయిందో అందులో తృతీయ భక్తి పెట్టుకోవాలి. ఒకటి కాబట్టి కర్ణేన అని చెప్పి, రెండైతే కర్ణాభ్యం. మహోదయ ఇందులో కర్ణేనాలో పదో నియమం పనిచేయదా? నకారం రాదన్నట్టు. కర్ణేనాలో నకారం రాదన్నట్టు. వచ్చింది కర్ణేన మధ్య రాశారు. ఇక్కడ నకారం రాశారు మహోదయ. నా రాశారు పంచమాక్షరం మధ్యలో చూడండి, మధ్యలో వచ్చి మధ్యలో నత్వం వస్తుంది, అంతిమ రాదు, మధ్యలోనే వస్తుంది అన్నమాట. ఇక్కడ నకారం ఉంది, నకారం లేదు, నకారం ఉంది. మధ్యలో నా అనా ఉందండి, అంతిమంలో అక్షరం సామాన్యంగా ఉంటుంది. సామాన్యంగా అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది. అంతిమంలో ఉండేదానికి రాదు, అంతిమంలో ఉండడానికి రకారం కానీ షకారం కానీ లేదు. మధ్యలో ఉండడానికి కర్ణేన. కవిలో రేపం ఉంది, రేపానికి పక్కన నా ఉంది, దానికి అర్థం వచ్చింది అన్నమాట. అందుకే కర్ణేన బదిరహ, చెవుతో చెవిటివాడు. ఓకేనా? ఇలాగా అన్నిట్లో చూసుకోవాలి. పాదేన కంజహ అంటే కాలుతో కుంటివాడు, పాదేన కంజహ. అలా ఎన్ని రాసుకోవచ్చు మనం. అంటే పాదంతో కంజహ. ఇప్పుడు కర్ణేన రాసేది పైన కర్ణేన అంటే చెవుతోటి, బదిరహ అంటే చెవిటివాడు, చెవుతో చెవిటివాడు. అలా ఏ అంగంలో లోపించిన, ఏ అంగం వికారం చెందిందో ఆ అంగంలో తృతీయ భక్తి పెట్టి, ఇది గుర్తుపెట్టి. అన్నిటికీ ఇదే వర్తిస్తున్నమాట. ఇక్కడే కాదు, రెండు ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, అన్ని చోట్ల ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. మీకు సాహిత్యం చదివినా కూడా ఖచ్చితంగా ఏదైనా అంగంలో లోపం చెందింది చెప్తున్నాం అంటే ఖచ్చితంగా తృతీయ భక్తి ఉంటుంది, గమనించవచ్చు, ఏ శబ్దమే కావచ్చు. ఓకే, ఇది 18వ ఎలా రాయాలో చెప్తారు మహోదయ?
కంజః. మహోదయ పాదేనా పాదేనా Right. దాని తర్వాత మహోదయ పాదేనా తర్వాత కంజః మహోదయ పాదేనా కంజః. కంచా. ఓకే. కుబ్జ పాదేన అంటే కంచ. గురువు గారు థ్యాంక్ యూ. ఆ, కుబ్జ అంటే అర్థం పుస్తకంలో అనా వచ్చింది కదా నేత్రేన, ఈ మీదేమో కర్ణేన నా వచ్చింది ఇలా. కుబ్జ మహోదయ. అంటే జీ. మహోదయ గురువు గారు ఆ, మమ నామ వల్లి నమస్కార. జీ. హస్తేన దండేన చలతి అవి అది తృతీయ విభక్తి పెట్టుకోవచ్చా? దండేన చలతి వృద్ధ దండే అది దండేన కాదు, దండేన చలతి ఎట్లా పెట్టుకుంటాం? ఇక్కడ మన వికారం చెందిందా? ఓన్లీ దండేన వికల్పానికి ఏ శరీరం యొక్క ఏ అంగం అయితే, కర్ర అనేది శరీరం యొక్క అంగమా? కాదండి, అంటే అక్కడ కర్ణేన హస్తేన అలా ఉపయోగించచ్చా, వాక్యం ఉపయోగించకూడదా అని. అదే అంటే మీరేం చెప్పి ఉదాహరణ దండేన చెప్పారు. ఆ, దండేన వాక్యం రాదు, దండ రాదు కదా. ఏ అంగం వికారం శరీరంలో ఉండే ఏ అంగం వికారం చెందిందో అందులో రావాలి. అంగం ఉండాలి, శరీరం యొక్క అంగమే ఉండాలి. ఆ. అంగవైకల్పం ఉదాహరణ ఏదంటే చెప్పాలి, దానికి. ఏదంటే దానికి. ఇది కర్ర అనేది దండ కర్ర, ఒక చేతి కర్ర. అవును. అది శరీరం యొక్క అంగం కాదు కదా. అంగం కాదండి, అంటే ఆ శరీరంతో వాక్యం భిన్నమైన- వాక్యం కరెక్టా అని శుద్ధంవా అని అడుగుతున్నాను. అందుకే దానికి అంగమే ఉండాలి, శరీరం యొక్క అంగ భాగమై ఉండాలి. అది గమనించండి. ఓకేనా? మహోదయ ధన్యవాదాలు. ఓకే అండి. కర్ణయో తృతీయ కదా. ఐ థింక్ ఆవిడ అడుగుతున్నది అది అనుకుంటాను. అదే వాళ్ళు చెప్పిన ప్రకారంగా అది మనకు అవుతుంది కానీ ప్రారంభంలో ఎన్ని చెప్పిన పాటలు కర్తృ కర్ణయో తృతీయ, అది కర్ణ సాధనంగా ఉపయోగపడుతుంది. దండేయ చలతి అనేది అది సాధనం. ఆ వృద్ధుడికి ఆ ఎవరైతే ఉన్నదో ఆ వృద్ధ వ్యక్తికి సహాయంగా ఉంది. కర్తకు ఆ వృద్ధ అనే వ్యక్తి కర్తకు అయితే అత్యంత సహాయంగా ఉంది. దండాలు అక్కడ తృతీయ భక్తి వస్తున్నాయి. ఈ నియమం ప్రకారం రాదు. ఏనాంగ వికార అనే సూత్రం ప్రకారంగా కాకుండా కర్తృ కర్ణయో తృతీయ ప్రకారంగా అక్కడ తృతీయ భక్తి వస్తుంది. మీరు చెప్పిన ప్రకారంగా కర్తకు ఏది అత్యంత సహాయపడుతుందో కరెక్ట్ వాక్యం అయితే ఈ నియమం ప్రకారం కాదు. ఏనాంగ వికార నియమం ప్రకారం ఈ నియమం వర్తించదు. అది మామూలు తృతీయ. ముందు చెప్పిన నియమం 14వ నియమం వర్తిస్తుంది. 14వ నియమం వర్తిస్తుంది మీరు చెప్పింది. ఓకేనా? ఒక్కరు మాత్రం. నెక్స్ట్ రాసుకోండి. నేత్రైన కాన, అక్కడ నేత్రైన త్రా ఉంది కాబట్టి అందుకే అక్కడ అనా వచ్చింది. కర్ణేలో మధ్యలో అనా వచ్చింది. అంతిమంలో సామాన్యంగానే ఉంటుంది. అస్తు. నెక్స్ట్ నియమం 19. నియమం 19 రాసుకోండి. ప్రకృతి బ్రాకెట్ లో స్వభావం. ప్రకృతి అంటే స్వభావం. ప్రకృతి అంటే బ్రాకెట్ రాసుకుని ఇక్కడ రాయలేదు. ప్రకృతి అంటే స్వభావం రాసుకుని. ప్రకృతి మొదలగు అంటే స్వభావం మొదలగు ఏదైతే ఉండే ప్రకృతి మొదలగు క్రియా విశేషణ శబ్దాలతోటి కూడా, ప్రకృతి మొదలగు క్రియా విశేషణ శబ్దాలతోటి కూడా, క్రియా విశేషణ శబ్దాలతోటి కూడా తృతీయ విభక్తి వస్తుంది. తృతీయ విభక్తి వస్తుంది. ఓకేనా? ప్రకృతి మొదలగు క్రియా విశేషణ శబ్దాలతోటి కూడా తృతీయ విభక్తి వస్తుంది. అంటే స్వాభావికంగా ఉండేటువంటి, అంటే కొందరికి జన్మజాతంగా స్వాభావికంగా ఉంటుంది. మధ్యలో నైమిత్తికంగా వచ్చిన స్వభావం కాదు, స్వాభావికమైన నైమిత్తికంగా అంటే కాకుండా జన్మతో వచ్చిన స్వభావం ఉండమాట. అంటే స్వభావం ఏదైతే ఉందో ప్రకృతికంగా నైమిత్తికంగా వచ్చింది కాకుండా, ఆలంబన కారణంగా వచ్చినవి కాకుండా లోపల స్వాభావికమైన గుణం ఏదైతే ఉందో అటువంటి సందర్భంలో తృతీయ విభక్తి వస్తుంది. ఓకే? ఉదాహరణ రాసుకోండి, స్పష్టమవుతుంది. ఉదాహరణ రాసుకోండి. ప్రకృత్యా సాధుః. ఇది రూల్ 19 ప్రకృతి శబ్దం స్త్రీలింగ శబ్దం అండి. దానికి తృతీయ విభక్తి ఏకవచనంలో వచ్చేసరికి ప్రకృత్యా అని వస్తుందన్నమాట. ప్రకృత్యా తృతీయ విభక్తి ఏకవచనం. సాధుః అంటే మంచివాడు, సరళమైన వాడు, సజ్జనుడు. అతను స్వాభావిక సజ్జన వ్యక్తి అండి. ఆయన స్వభావం ఎప్పుడు సజ్జన వ్యక్తి అండి. కొంతమందికి లక్షణాలు మనం చూస్తున్నదా, ఆ చూడని వ్యక్తి సజ్జన వ్యక్తిలా కనిపిస్తున్నాడు అండి. అది అతని యొక్క స్వభావం.
ఓ ఇతను చాలా భయంకరంగా క్రోధంగా కనిపిస్తున్నాడు, అతని యొక్క స్వభావం. కొంత వ్యక్తిని చూడగానే వాళ్ళు స్వాభావికంగా సజ్జనంగా ఉంటే సరళంగా ఉంటారు, చాలా సరళంగా ఉంటారు. మనం వ్యక్తిని చూస్తా చెప్తుంటాం అండి, ఈ మంచి సీదా సాదా వ్యక్తి అండి అంటే చాలా సింపుల్ గా ఉంటాడు, సరళంగా ఉంటాడు, మంచి వ్యక్తి. అలా అయితే మనం ఐడెంటిఫై చేస్తాం, అది వారిలో స్వాభావిక గుణం అన్నమాట. అందుకే ఎవరిలో అయితే స్వాభావిక గుణం ఉందో ఆ గుణంలో మనము తృతీయ విభక్తి పెట్టుకుంటాం అన్నమాట. అందుకే ప్రకృతి మొదలు క్రియా విశేష శబ్దాలతో కూడా తృతీయ విభక్తి వస్తుంది. అంటే స్వభావం ఏదైతే ఉందో స్వాభావికంగా ఆ స్వభావం ఏ గుణంలో ఉందో అందులో తృతీయ విభక్తి పెట్టుకుంటాం. అందుకే రాస్తుంది ప్రకృత్యా సాధువు, స్వాభావికంగానే మంచివాడు లేదా సరళమైన వాడు రాసుకోండి. స్వాభావికంగానే మంచివాడు లేదా సరళమైన వాడు. ఇది రూల్ 19 మహోదయ. ఆ నియమం 19 అండి. నియమం 19 క్రమంగా మనకు అదే క్రమంగా వస్తుందండి. క్రమంగా మనం నియమాలు కంటిన్యూ చేసుకుంటున్నాము ప్రారంభం నుంచి. నియమం 19. నెక్స్ట్ రెండవదా సుఖేన జీవతి. సుఖేన జీవతి సుఖంగా జీవిస్తున్నాడు. కొందరు స్వభావం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడు సుఖంగా జీవిస్తున్నారు, ఎప్పుడు బాధపడదన్నమాట. వాళ్ళ యొక్క స్వభావం ఎప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాళ్ళు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావం అన్నమాట. కష్టాలు వచ్చినా చెప్పి ఏడవడం కానీ బాధపడడం కానీ ఉండదు అంట. వాళ్ళ యొక్క ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. కష్టాలైనా సుఖాలైనా ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయట. అందుకే సుఖైన జీవతి, సుఖంగా జీవించే అదొక స్వభావం, స్వాభావికమైన గుణం అనమాట. అంటే స్వాభావికంగా ఎవరిలో ఏదైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాల్లో మనం తృతీయ విభక్తి పెట్టుకోవాలి. అందుకే సుఖైన జీవతి, సుఖపూర్వకంగా జీవిస్తున్నాడు, సుఖంగా జీవిస్తున్నాడు లేదా సుఖపూర్వకంగా జీవిస్తున్నాడు. నెక్స్ట్ ఉదాహరణ దుఃఖేన జీవతి. కొందరి ఎన్ని ఉన్నా, ఎంత ఐశ్వర్యం ఉన్నా, ఎన్ని డబ్బులు ఉన్నా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాను, ఎప్పుడు బాధపడుతూనే ఉంటాను, నాకు దగ్గర ఇది లేదు అది లేదు అని చూస్తున్నా. లోకంలో సమాజంలో చూస్తున్నాం కదా, కొందరికి స్వభావం ఎప్పుడు దుఃఖపడుతూనే ఉంటారు. వాళ్ళ యొక్క స్వభావం అటువంటిది. ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాం ఎందుకు అని అంటుంటాం మనం, ఎప్పుడు ఎందుకు బాధపడుతుంటాం అని చెప్పి అంటుంటాం అట. అది వాళ్ళకి స్వభావం అన్నమాట. వాళ్ళ స్వభావాలు త్వరగా వెళ్ళిపోవండి. అందుకే దుఃఖేన జీవతి అంటే దుఃఖపూర్వకంగా జీవిస్తున్నాడు. ఇవి వాళ్ళ స్వభావాలు, వ్యక్తి యొక్క స్వభావాలు. ఓకే, ఇవి 19వ నియమం యొక్క నియమాలు. ఓకేనా. ఈ రోజు మనం 17, 18, 19 3 నియమాలు చెప్పుకున్నాము. 17వ అభ్యాసంలో అలం శబ్దం ఎప్పుడు ఉపయోగించినా చాలు వద్దు, ఎప్పుడు ఉపయోగించినా అక్కడ తృతీయ విభక్తి వస్తుంది. అంటే అలం అంటే ఏదైతే వద్దు ఏదైతే చాలు అంటున్నామో దానికి సంస్కృతం అలం అనే శబ్దం వచ్చింది. ఈ అలం శబ్దం ఏదైతే వద్దు చాలు అంటాం అందులో తృతీయ విభక్తి వస్తుంది. అలాగే ఏనాంగ వికార, ఏ శరీరం యొక్క ఏ అంగంలో అయితే లోపం చెందిందో వికారం చెందిందో ఆ చెడిపోయిన అంగంలో తృతీయ విభక్తి వస్తుంది. అలాగే వ్యక్తి యొక్క స్వాభావిక గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల్లో తృతీయ విభక్తి వస్తుంది అని చెప్పి మనం ఈ 3 నియమాలు చెప్పుకున్నాం. ఈ రకంగా మనం ఇవి చెప్పుకున్నామండి నియమాలు ఈ అభ్యాసంలో, 9వ అభ్యాసంలో. ఇవి అదే విధంగా ఈ 9వ అభ్యాసం చెప్పిన శబ్దకోశాన్ని నియమాన్ని ఉపయోగించి సంస్కృత వాక్యాలు తెలుగు వాక్యాలు మీకు గ్రూపులు పెడతారండి. కాబట్టి గ్రూపులు పెట్టి రాసుకోండి, గ్రూపులు పెట్టి రాసుకోండి. మ్యూట్ లో పెట్టుకోండి మహోదయ. స్వామి గారండి ఏవైతే ఉన్నాయో అత్యాది ఉదయం లక్ష్మి గారు అవి పెట్టారు చూడండి, అలా పీడిఎఫ్ అని రాయాలి, ఉట్టుకుని పెట్టుకుని అది ఏం చేయాలో ఎట్లా నొక్కాలో నాకు అర్థం కాలే ఈ రోజు 4 గని. అది తర్వాత అడగండి, ఓకేనా, నేను చెప్తాను. ఈ రకంగా ఇప్పుడు ఈ సంస్కృత వాక్యాలను తెలుగు వాక్యాలు ఇవి నియమాలను ఉపయోగించి శబ్దకోశం ఉపయోగించి అవి మీ గ్రూపులు పెడతారు. ఓన్లీ క్వశ్చన్స్, మీరు వాటికి సమాధానం రాసుకొని వచ్చేయండి. రేపు డైరెక్ట్ గా సమాధానం ప్లస్ ప్రశ్న ప్రశ్న సమాధానం 2 చెప్పేటప్పుడు వాటిని సరి చేసుకోవచ్చు. ఓకేనా. సో ఈ రకంగా శబ్దకోశ నియమాలను ఉపయోగించి వచ్చే వాక్యాలు సంస్కృత వాక్యాలు మీరు గ్రూప్ లో చూసి రాసుకోండి, వాటికి సమాధానం కూడా రాసుకొని వచ్చేయండి. రేపు వీటికి సమాధానం మనం చెప్పుకుందామండి. ఓకేనా. అస్తు. ఇప్పుడు చెప్పిన వరకు నియమాల్లో కానీ రూపాల్లో కానీ ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. ఇందులో ఎవరికైనా సందేహాలు ఉన్నాయా ఇప్పుడు చెప్పిన వాటిలో నియమాల్లో? సార్ నియమము 19లో వ్యక్తుల యొక్క స్వభావాలు మాత్రమే వస్తుందా సార్? అవునండి. అట్లా కొన్ని పదార్థం కొన్ని పదార్థాలు ఉంటాయంట, కొన్ని జల పదార్థాలు ఉంటాయి. నీటి యొక్క స్వభావం ఏంటి? నీటి యొక్క స్వభావం ఎప్పుడు సరళంగా ఉంటుంది, అంటే శీతలంగా ఉంటుంది. అగ్ని యొక్క స్వభావం ఏంటి? ఎప్పుడు ఉష్ణంగా ఉంటుంది. దాని యొక్క స్వభావం అట్లా ప్రాకృతికంగా స్వాభావికంగా నైసర్గికంగా ఏవైతే స్వభావిక ఏవైతే గుణాలు ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు. ప్రాయంగా మన స్థూలంగా
మనం వ్యక్తుల్లో చూస్తుంటాం. ఓకేనా? ఓకే సార్. మహోదయ ఇవి విభక్తి ప్రత్యయాలు అనేవి విభక్తిలో మనకి శబ్దాలకి అవి సర్వనామాలకి వస్తాయి కదా, మరి హసితేనా భోజనైనా ఇవి ధాతువులు కదా. ధాతులు చెప్పండి, విని శబ్దాలే అండి. భోజనేనా, వివాదేనా, విని శబ్దాలు, ధాతులు కాదండి. తృతీయ వ్యక్తి భోజనం, భోజనే, భోజన అని అలా రూపాలు నడిపిస్తాను. భోజనేనా, భోజనాభ్యం, భోజనై, ఇది భోజనం శబ్దం నపుంసకలింగం ఉంది. అదేవిధంగా భోజనాయ, భోజనాభ్యం, భోజనేభ్య, భోజనస్య, భోజనయో, భోజనానాం, భోజనే, భోజనయో, భోజనయో, భోజనేషు. ఈ సప్తమి మనం రామశబ్దానికి విధంగా శబ్ద రూపాలు నడిపిస్తామో అట్లా వీటికి శబ్ద రూపాలు నడుస్తాయండి. ఇప్పుడు వివాదేనా, వివాద శబ్దం, భోజనం ఇవన్నీ శబ్దం. నపుంసకలింగాల్లోకి వస్తాయి, నపుంసకలింగ శబ్దాలు. అలాగే ఇదో చెప్పింది వివాదం, వివాద శబ్దము. హసితం, హసితేన, ఇది హసితం అనేది తృతీయ భక్తి. హసితం శబ్దము దానికి నపుంసకలింగం ఉంది. భోజన శబ్దం నపుంసకలింగంలో ఉంది. కాబట్టి వాటికి రూపాలు ఇక్కడ నపుంసకలింగం చెప్పుకున్నాము. పుల్లింగం కూడా ఉండొచ్చు, స్త్రీలింగం కూడా ఉండొచ్చు. ఓకేనా? మహోదయ శబ్దాలు ధాతులు కాదు ఇది. మహోదయ, ఇప్పుడు ప్రకృత్యా సాధువు అన్నా కదా, ప్రకృత్యా వినయ, ప్రకృత్యా చతుర, ఆ విధంగా కూడా మనం అనుకోవచ్చా? ప్రకృతియా వినయవంతుడు, ప్రకృతియా చతుర, అదే దాంట్లో చతుర, సాధు, ఇవన్నీ సాధు శబ్దం అంతర్గతం అన్ని వచ్చేస్తాయి. సాధు అంటే సరళమైన వాడు, నిపుణుడు, వినయవంతుడు, అన్ని దీంట్లో సాధు శబ్దాలు అన్ని వచ్చేస్తాయండి. విడిగా పెట్టుకుంటా అంటే తప్పు లేదు. విడిగా ఇంకా ఏమైనా ఉన్నాయండి, సందేహాలు ఉన్నాయి? మహోదయ, దివు ధాతువుకి ఎలా రాయాలి మహోదయ? ఇష్యతి యాడ్ చేయడం. దేవిష్యతి, దేవిష్యతి. అవి రేపు మనకు సంస్కృత వాక్యాలు చెప్తా, గ్రూపులు పెడతాల్సుకోండి, రాసుకోండి. క్రమంగా ఇచ్చాం, అన్ని రూపాయలు ఇచ్చాం. సంస్కృత వాక్యాలు తెలుగులో ఆన్సర్ అని చెప్తారా, అక్కడ క్రమంగా ఇవ్వబడ్డాయి. ఓకేనా? అవి చూసుకోండి. ఇంకా ఒక సందేహం చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జీ శాంతి గారు, జీవ ధాతువుకి అర్థం ఏమిటి మహోదయ? జీవించడం, జీవించడం, జీవించటం. సుఖంగా జీవిస్తున్నాడండి, సంతోషంగా జీవిస్తున్నాడు అంట కదా. ఉంటున్నాడని చెప్పొచ్చు, జీవనయాపన చేస్తున్నా అని చెప్తాను. ఎన్ని రకాలు చెప్తాను లోక వ్యవహారంలో మనం, కాబట్టి అది ఇక్కడ తీసుకోవాలండి. ఓకే అండి, అస్తు. ఇంకొక సందేహాలు ఉంటే మనం మంత్రపాఠం అయిపోయిన తర్వాత చెప్పుకుందామండి. అస్తు, మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ.